ఎన్నికల్లో ఎదురైంది మామూలు పరాభవం కాదు. ఆ తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు, దానివల్ల జరుగుతున్న నష్టము మామూలుదేం కాదు. అయినా ఎందుకిలా? దేనికోసం మొండి పట్టుదల? పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు సొంత పార్టీ నేతలు. లేదంటే భారీ నష్టం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎవరి కోసమో అర్థమైందా? ఓవైపు ఘోర ఓటమి, మరోవైపు జారుతున్న నేతలు. పోతే పోని అనుకుంటే మునక తప్పదా? అధినేతలో మార్పు రావాల్సిందేనా? వైసీపీలో అంతర్మథనం మొదలైందా? 2014లో గెలుస్తుందనుకున్న పార్టీ అనూహ్యంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైతే బెదరలేదు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలి అధికార పక్షం వైపు వెళ్లిపోతే అదరలేదు. ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగా వెళ్లి 5 ఏళ్లు తిరిగేలోపు మొత్తం పొలిటికల్ కథని మార్చేశారు జగన్. సింగిల్ హ్యాండ్తో 151 స్థానాలు గెలిచి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ ఘనమైన గతాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ప్రస్తుతాన్ని మర్చిపోవద్దని మాత్రమే జగన్ కి సూచిస్తున్నారు పార్టీ నేతలు. 151 సీట్లతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉన్న పార్టీ ఒక్కసారిగా 11 సీట్లకు దిగజారి అధఃపాతాళానికి పడిపోయిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఈ అంతర్మదనం మొదలైనట్టు తెలుస్తోంది. మూగబోయిన గొంతులన్నీ ఒక్కొక్కటిగా మాట్లాడుతున్నాయి. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం అనే ఒక కీలకమైన సూత్రాన్ని మరిచిపోయి తనకేం పట్టనట్టుగా వ్యవహరించటం ఏ నాయకుడికైనా మంచిది కాదు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఇదే మొత్తుకుంటున్నారు. నేతలంతా పార్టీని వీడుతుంటే అధ్యక్షుడు చేష్టలుడిగి చూస్తుండడం చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. పోతే పోని అనుకుంటే నిండా మునుగుతామని వార్నింగ్ ఇస్తున్నారు. లైట్ తీసుకోవడానికి పార్టీని వీడుతున్నది ఒకరిద్దరు నేతలు కాదు. ఎన్నికల ఫలితాలు మొదలు అధికార పక్షం వైపు వరస కడుతూనే ఉన్నారు. దీంతో వైసీపీ మనుగడ ఎలా అనే ప్రశ్న సొంత పార్టీ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. రాబోయే పెను ప్రమాదాన్ని ఆపేందుకు అధినాయకుడు ఏం చేస్తున్నారని, ఏం చేయబోతున్నారని ప్రశ్నిస్తున్నారు పార్టీ నేతలు. పోతే పోనీలే అనుకోవడానికి పార్టీని వదులుతున్నది సాదాసీదా నాయకులు కాదు. వాళ్లలో చాలా మంది వైసీపీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన వారు. అలాంటి నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని నేతలు సూచిస్తున్నారు. ఆ విషయంపై దృష్టి పెట్టకుండా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు ఎంత మాత్రం ఫలించవని స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో మొండితనం, ఆత్మవిశ్వాసం, మానసిక బలం అవసరమే కాని వాటికి తోడు పదునైన వ్యూహాలు కూడా ఉండాలన్నది పార్టీని వీడే నేతలు జగన్ కి చేస్తున్న ప్రధాన హితబోధ. అవతలి వైపు ఉద్దండపిండాలు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు అనుక్షణం వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించకుంటే పార్టీ భవిష్యత్తు అంధకారమయం అవటం ఖాయం అన్నది పార్టీలోనే వినిపిస్తున్న మాట. వైసీపీని నమ్ముకొని రాజకీయంగా అడుగులు వేస్తున్న ఎంతో మంది కార్యకర్తలు, నేతలు ఉన్నారు. వారిలో నమ్మకాన్ని నిలపాలంటే పార్టీని వీడే వారి విషయంలో, పోతూ పోతూ వారు చేస్తున్న విమర్శల విషయంలో జగన్ ఆలోచన ధోరణి మారాలంటున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన వైఖరిని మార్చుకొని ఏపీ రాజకీయాలతో కీలకంగా ముడిపడి ఉన్న సామాజిక, ఆర్థిక, భౌగోళిక, చారిత్రక పరిస్థితుల దృష్ట్యా అడుగులు వేయాల్సిందే అని నేతలు స్పష్టం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతల ముఖం చూడకుండా, పార్టీ సమావేశాల్లో పాల్గొనకుండా ఇప్పుడు ఘోర ఓటమి తరువాత నేతలను ఉద్దేశించి ఎన్ని ప్రసంగాలు చేసినా ఏంటి ప్రయోజనం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ నుండి గల్లీ వరకు పార్టీ వ్యవహారాలు చక్కబెట్టిన విజయసాయిరెడ్డి కూడా ఉండలేక వెళ్లిపోయారంటే ప్రస్తుత పరిస్థితిని జగన్ అంచనా వేయాలంటున్నారు నేతలు. ఇప్పటికైనా పార్టీ నేతల పట్ల వ్యవహరించే తీరు మారాలని కోరుతున్నారు. పార్టీలో ప్రక్షాళన చేపట్టి ఈ దారుణ ఓటమికి కారణాలేంటనే విషయంపై పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇది నేతల మధ్య సమన్వయ లోపమా, లేక అధినేతగా తాను తీసుకున్న నిర్ణయాల వల్ల అనేది పార్టీలో చర్చించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో 23 సీట్లకు పరిమితమైన టీడీపీ 5 ఏళ్లు తిరిగేసరికి బంపర్ మెజారిటీతో గెలిచిందంటే దానికి కారణం క్యాడర్ని కాపాడుకోవటమే అనే విషయాన్ని
జగన్ కు గుర్తు చేస్తున్నారు నేతలు. అధికారం కోల్పోయిన 2 నెలల్లోనే ఆ పార్టీ క్షేత్రస్థాయి పోరాటాలు చేసిన పరిస్థితులను అధినేతకు గుర్తు చేస్తున్నారు. మరి వైసీపీ నేతల్లో మొదలైన ఈ అంతర్మథనం అధినేతలో మార్పు తీసుకొస్తుందా లేదా చూడాలి.